గులియన్ బారీ సిండ్రోమ్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది పెద్దగా భయపడాల్సిన వ్యాధేం కాదు, కానీ ఇప్పుడు రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా రాష్ట్రంలో 17 మందికి సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 1,00,000 మందిలో ఒకరికి సోకే అత్యంత అరుదైన వ్యాధి అని వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. గులియన్ బారీ సిండ్రోమ్ మనిషిలోని రోగ నిరోధక శక్తిని నశించేలా చేస్తుంది. శారీరకంగా దృఢంగా లేని వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా అలాంటి వారిలో వెన్నెముక, చేతి, కాలి ఎముకల్లో బలం లేకపోవడం, కండరాల బలహీనత, నడవడం, మింగటం కష్టంగా మారటం ఇవన్నీ వ్యాధి లక్షణాలు. దీని బారి నుంచి బయటపడాలి అంటే ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ వేయించుకోవాల్సి ఉంటుందని వైద్యశాఖ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. ఏపీలో 8,000 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో గులియన్ బారీ సిండ్రోమ్ కేసులు పెరగడంతో ఏపీ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. భయపడాల్సిన అవసరం లేదని, దీనికి చికిత్స అందించవచ్చని, ఇది ఒకరి నుంచి మరొకరికి సోకదని, దీనికి ఎలాంటి ఐసోలేటెడ్ అవసరం లేదన్నారు. ఐవీవై ఇంజెక్షన్లు తీసుకుంటే పేషెంట్స్ రికవర్ అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. గులియన్ బారీ సిండ్రోమ్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది పెద్దగా భయపడాల్సినటువంటి వ్యాధేం కాదు, కానీ ఇప్పుడు రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా రాష్ట్రంలో 17 మందికి సోకినట్లు లెక్కలు చెబుతున్నాయి. 1,00,000 మందిలో ఒకరికి సోకే అత్యంత అరుదైన వ్యాధి అని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు చెబుతున్నారు. ఇక గులియన్ బారీ సిండ్రోమ్ మనిషిలోని రోగ నిరోధక శక్తిని నశించేలా చేస్తుంది. శారీరకంగా దృఢంగా లేని వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇలాంటి వారిలో వెన్నెముక, చేతి, కాలి ఎముకల్లో బలం లేకపోవడం, కండరాల బలహీనత, నడవటం, మింగటం కష్టంగా మారుతుంది. ఇవన్నీ కూడా వ్యాధి లక్షణాలు. దీని బారి నుంచి బయటపడాలంటే ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుందని వైద్యశాఖ సెక్రటరీ కృష్ణబాబు చెబుతున్నారు. ఏపీలో 8,000 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇక డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి వ్యాధి కాదు అంటున్నారు. మరి ఎలా వస్తుంది? ప్రజలను ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు? జోసన, జీవీఎస్ కేసులపై వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు స్పష్టత ఇచ్చారు. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు 17 గులియన్ బారిన పడిన కేసులు నమోదైనాయని, అయితే 1,00,000 మందిలో ఒకరికి సోకే అవకాశం ఎక్కువగా ఉండిద్దని, అయితే ఈ అరుదైన వ్యాధి జీబీఎస్ గురించి ఎక్కడా కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పడలేదు. రాష్ట్రంలో దీని నివారణకు అవసరమైన ప్రక్రియ అంతా కూడా రాష్ట్రంలో సిద్ధంగా ఉంది. ఎక్కడా కూడా ఎవరు కూడా ఆధారపడాల్సిన పడలేదని స్పష్టం చేశారు. అదేవిధంగా గులియన్ బారీ సిండ్రోమ్ రోగ నిరోధక శక్తిని నశింపజేస్తుందని, ఈ నశింపజేసే శక్తిని మళ్ళీ పెంపొందించాలంటే పూర్తి స్థాయిలో కండరాల బలహీనతను పెంచే విధంగా కూడా అవసరమైన ఏవైతే వ్యాక్సిన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 8,000 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా ఉచితంగా ఈ చికిత్స అందిస్తున్నాం అనేసి స్పష్టం చేశారు. జీబీఎస్ బాధితులు ఆందోళన చెందాల్సిన పని లేదు. జీబీఎస్ వ్యాధి సోకిందని నిర్ధారణకు వచ్చినప్పటికీ ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇంజక్షన్లు తీసుకుంటే ముందు పూర్తి స్థాయిలో 80% వరకు వెంటనే నయమయ్యే వ్యాధి అనేసి ఎక్కడా కూడా ఏ విధమైన కూడా ఆదాయం చెందాల్సిన పనే లేదు. జీబీఎస్ వ్యాధికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఎక్కడా కూడా ఏ విధమైన వ్యాధికి టీకాలు కానీ ఏ విధమైన ఇబ్బందులు కానీ ఏమీ లేవు. ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేక శాఖల వారీగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేసి ఈ పూర్తి వైద్యం అందిస్తున్నాం అనేసి కృష్ణబాబు చెప్పారు. రైట్ రాజేష్.